మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు మనం భీమిలి నియోజకవర్గం 6వ వార్డు అయినటువంటి పిఎం పాలెం లక్ష్మీవాణిపాలెం గ్రామం దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఈరోజు అవంతి శ్రీనివాసరావు గారు గడప గడపకు ప్రోగ్రామ్ అయితే చేపట్టారు. సో అనూహ్య స్పందన అయితే వస్తుంది. ప్రజల యొక్క ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఒక అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేయండి అని చెప్పి అభ్యర్థిస్తున్నారు. సో ఆయన మాటల్లో తెలుసుకుందాం అసలు భీమిలికి ఆయన అంతకుముందు రూలింగ్లో ఆయన ఎటువంటి కార్యక్రమాలు చేశారు అండ్ ఒకవేళ ఇన్ కేసు రానున్న టైంలో కూడా ఆయన ఎటువంటి మంచి పనులు అయితే భీమిలికి చేయనున్నారని ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ప్రజెంట్ ఎన్నికలకి పాత మన 2019లో జరిగిన ఎన్నికలకి అప్పటికి ఇప్పటికి ప్రజాదరణ మీ మీద పెరిగిందంటారా సార్? తప్పనిసరిగా అండి. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో ఎలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి ఆరోపణలు లేకుండా, ఎలాంటి కబ్జాలు లేకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందజేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ప్రజలకి కరోనా టైంలో కూడా అందుబాటులో ఉండి వారికి 5 సంవత్సరాల కాలంలో అన్ని వాళ్ళ కోరుకున్న సేవలను కూడా అందజేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా తప్పనిసరిగా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించాలి. గతంలో 2 సార్లు ఆశీర్వదించారు. సో 3వసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకంతో మళ్ళీ పోటీ చేయమని చెప్పారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పనిసరిగా గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి తప్పనిసరిగా ఈ భీమిలి నియోజకవర్గం కానుగిస్తామని ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా మళ్ళీ ఎగరేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. సార్ 2 సార్లు ఆల్రెడీ గతంలో భీమిలికి మీరు రూలింగ్ చేశారు. సో ఇందులో భీమిలిలో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏమంటారు? మేజర్ ప్రాబ్లమ్స్ జూట్ మిల్ సమస్య. అది 6,000 మందికి వర్కర్కి సంబంధించింది 34 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది, ఇప్పించడం జరిగింది కార్మికులకు బకాయిలు. అలాగే పాండరంగి బ్రిడ్జి 16 కోట్లతోటి, అనంత పద్మనాభ స్వామి ఘాట్ రోడ్ 5 కోట్లతోటి, అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ దివీశ్వరద మహా 2 కోట్లు సిఎస్ఆర్ తోటి, తాడుతూరు బ్రిడ్జి తాడుతూరు కాదు మన టీనారపాలెం బ్రిడ్జి 3 కోట్లతోటి. అది ఇలా అన్ని రకాలుగా కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది. ఎవరికి కూడా ఎలాంటి వివక్షత చూపించకుండా అన్ని వర్గాలు, అన్ని పార్టీల వాళ్ళని కూడా సమానంగా ఆదరించబట్టే 2 సార్లు నన్ను గతంలో ఆశీర్వదించారు భీమిలి నియోజకవర్గ ప్రజలు. సో మళ్ళీ 3వసారి కూడా వాళ్ళు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మేడం గుడ్ ఈవినింగ్ అండి. మేడం గతంలో ఆల్రెడీ నాన్నగారు 2 సార్లు భీమిలిని అయితే రూల్ చేయడం అయితే జరిగింది. సో ఆయన దీంట్లోని భీమిలి అభివృద్ధి జరిగిందని కూడా చాలా మంది వర్గాలు చెప్తూ ఉన్నాయి. కాకపోతే భీమిలిలో ఉన్న కొన్ని సమస్యల్లో నీటి సమస్య కూడా ఉంది. దాని మీదైనా దృష్టి సాధించే అవకాశం ఉందా నెక్స్ట్ టైం? నమస్కారం అండి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమం అభివృద్ధి అనేది 2 కళ్ళుగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. అలానే ప్రతి పేదవాడికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా, ప్రాంతం చూడకుండా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి. అలానే భీమిలి కాన్స్టిట్యున్సీ తీసుకుంటే అనేక సమస్యలు ఉండడం కరెక్టే అండి. 1 by 1 అవంతి శ్రీనివాసరావు గారు ఎప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తి, ఎప్పుడు అవైలబుల్గా ఉండే వ్యక్తి. మా నాన్నగారైనా కానీ మాకంటే ప్రజలు ఎమ్మెల్యే గారంటే పలికే వ్యక్తి. ప్రజాసేవ కోసం ఆ రోజు రాజకీయాలకు రావడం జరిగింది. గత 15 ఏళ్లుగా ఎలాంటి మచ్చలేనటువంటి నీతి నిజాయితీ అనే మార్కుతో, ఒక యూనిక్నెస్తో ముందుకెళ్లే బ్రాండ్ అవంతితో ఆయన ముందుకెళ్తున్నారు. నీటి సమస్య అనేది సమ్మర్ టైంలో రావడం జరుగుతుందండి. అలానే డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా, అలానే మన మేయర్ గారు, కమిషనర్ గారు, కలెక్టర్ గారు చొరవతో మా ప్రాంతానికి చాలామంది ఇక్కడ కాలనీస్ ఉన్నాయి. అలానే పెద్దలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. నీటి సమస్య ఉన్న వారికి అవసరమైతే ఒక 1/2 అవర్ ఎక్కువ ఇవ్వడం కానీ, లేకపోతే వాటర్ ట్యాంకులు పంపించడం కానీ మా వంతు కృషి మేము చేస్తున్నాము. ప్రస్తుతానికైతే భీమిలిలో ఎక్కడ వాటర్ సమస్య అనేది లేదండి. ఏదన్నా గ్యాప్స్ ఉంటే తప్పకుండా అది మా నోటీస్కి రాగానే అది అధికారుల దృష్టి తీసుకెళ్ళి అవంతి గారి నోటీస్కి ఒక పాయింట్ వచ్చిందంటే అది క్లియర్ అయ్యేదాకా ఆయనే ఫాలోఅప్ చేసుకుని చేపిస్తాడనే మార్క్ ఉంది. తప్పకుండా చేయించగలిగినవి మన పరిధిలో ఉన్న అన్నీ చేపిస్తున్నాము. మా ప్రజలకి, భీమిలి మధురవాడ ప్రాంతంలో ప్రజలకి ఏ సమస్య రాకుండా కాపాడే వ్యక్తి అవంతి శ్రీనివాసరావు కాబట్టి ఈరోజు ఆయనకి ప్రజలు 100% మద్దతు తెలుపుతున్నారని మీకు తెలియజేసుకోవడం జరుగుతుంది. మేడం గతంలో పోలిస్తే 2019 ఎన్నికల్లో అఖండ విజయాన్ని మన అవంతి గారికి అయితే గిఫ్ట్గా ఇచ్చారు భీమిలి ప్రజలు. అలానే ఈసారి కూడా ప్రజల మద్దతు పెరిగిందంటారా, లేదంటే ఎలా ఉంది ప్రజెంట్? అంటే అపోనెంట్ బట్టి ఆలోచిస్తే అటు గంటా శ్రీనివాసరావు గారు నించున్నారు కాబట్టి ప్రత్యర్థి. సో ప్రజెంట్ ఇటు అవంతి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య అసలు ఎలా ఉంటుందండి?
పొలిటికల్ ఫైట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? చూడండి, నేను ఎవరి మీద పర్సనల్ రిమార్క్స్ చేయదలుచుకోలేదు. పార్టీ పరంగా అలానే మా నాన్నగారి పరంగా మా జగనన్న పరంగా చూసుకుంటే చాలు. ఇది మాట్లాడడానికి మనకు టైం సరిపోదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలు ఒక సువర్ణ అధ్యాయం లిఖించింది మన రాష్ట్రంలో అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఏ గడపకి వెళ్ళినా కానీ అమ్మ పెద్దవారు తీసుకుంటే అమ్మ జగన్ బాబు కాకుండా మేము ఎవరికి ఓటేస్తాం అమ్మా, మరి మా కొడుకు కంటే మా ఇంట్లో వాళ్ళకంటే మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు, మా గడప వద్దకే పాలన తీసుకొచ్చాడు, రేషన్ కానీ పింఛన్ కానీ, మరి అలానే మా ఇంట్లో ఉన్న కూతుర్లకి కోడళ్ళకి మరి రుణమాఫీలు కానీ, అలానే ఆసరా కావచ్చు, రకరకాల పథకాలు చూస్తున్నామమ్మా. మరి మా జగన్ బాబుకే మేము ఓటేస్తామని వారు ఓన్ చేసుకోవడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి గారిలో చూడలేదు. మా జగన్ అంటున్నారండి. పెద్దవారు చిన్నవారు అలానే చిన్నపిల్లలకు కూడా స్కూల్కి ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నామని పిల్లలు తలెత్తుకుని వెళ్ళగలుగుతున్నారు. దే డోంట్ హ్యావ్ టు పుట్ దేర్ హెడ్ డౌన్, దే ఆర్ నాట్ అషేమ్డ్, దే ఆర్ ఫీలింగ్ ప్రౌడ్. ఎందుకంటే గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూల్ కంటే బాగుంది. అలానే వైఎస్ఆర్సీపీ మన పార్టీ వచ్చిన తర్వాత గడప వద్దకి పాలన అనేది వాలంటీర్స్ వ్యవస్థ తీసుకురావడం కానీ, మరి గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగలేనటువంటి వారు చాలామంది వికలాంగులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, మరి వాళ్ళ పిల్లలు వేరే సిటీస్లో సెటిల్ అయి ఉంటున్నారు, జాబ్ రీత్యా బిజినెస్ రీత్యా, ఇద్దరే పెద్దవారు ఇంట్లో ఉంటారు. వాళ్ళు అసలు ఎంత ఆదరణ ఇస్తారని జగన్మోహన్ రెడ్డి గారికి దే ఆర్ వెరీ హ్యాపీ అండి. అలానే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అవంతి శ్రీనివాసరావు గారిని మరి భీమిలి ప్రజలు 2 సార్లు ఆశీర్వదించారు. మా అపోనెంట్, మీకు నిజం చెప్పాలంటే అపోనెంట్ వ్యక్తి పేరు కూడా తెలియదు, ఆయన మొహం కూడా మేము ఎప్పుడు చూడలేదమ్మా అని రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ మీరు తెలుసుకోండి. నన్ను కాదు, మామూలు ప్రజల్ని మరి అక్క చెల్లెమ్మల్ని అడగండి, అవతాతలను అడగండి, చెప్తారు. అమ్మ అవంతి గారు మేము 2-3 సార్లు చూసామమ్మా, ఏ ఎమ్మెల్యే కూడా ఇలా చూడలేదమ్మా, ఇలా ఈ ఎమ్మెల్యే ఎప్పుడు మాకు కనిపిస్తారు, మీటింగ్లో కలుస్తాం, లేదా గడప గడపలో కలుస్తాము, లేదా భీమిలి ఆఫీస్కి వెళ్ళినా కానీ ఎంపటే పలుకుతారు, మేము చేయగలగం, ఇది మా పరిధిలో ఉందంటే ఎంపటే ఆ పని ఫాలోఅప్ చేసి చేయిస్తారు తప్ప మరి ఏనాడు కానీ మమ్మల్ని వెనక్కి పంపించలేదు. మాట్లాడి పలకరించి పంపించే వ్యక్తి అవంతి శ్రీనివాసరావు గారు. కాబట్టి మన మినిస్టర్ అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా అదొక మార్క్ రాజకీయం. అవంతి అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే అవంతి అని ప్రజల్లోనే ఎంతో ఆదరణ ఉందండి. మరి డెఫినెట్లీ భీమిలి ప్రజలు, అలానే అవంతి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మధురవాడ ప్రాంతం కూడా మీకు తెలుసు, హైదరాబాద్లో ఎలా అయితే గచ్చిబౌలి మరి కోకాపేట ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి, మధురవాడ ఎంతో స్పీడ్గా డెవలప్ అవుతుంది. మరి రేపొద్దున మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూడా మరి దేవుడు దీవెనలతో ప్రజల ఆశీస్సులతో ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మా జగనన్న. మరి మాతోనే ఉండబోతున్నారు. విశాఖ కూడా మరి పరిపాలన రాజధాని అవుతుంది. సో ప్రజలు ఎలా ఫీల్ అవుతారంటే అవంతికి ఓటేస్తే విశాఖకి పరిపాలన రాజధానికి ఓటేసినట్టు, మా జగనన్నకి ఓటేస్తే మా బిడ్డకి ఓటేసినట్టు అని ఫీల్ అవుతున్నారండి. అంతకంటే మరి ప్రత్యర్థుల గురించి చెప్పడం మాకు టైం కూడా లేదండి. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం.